ఇండియా ప్లేయింగ్ 11 లో మార్పులు ఏమైనా జరగనుందా? వరల్డ్ కప్ లో భాగంగా రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఆడనుంది. టీమిండియా మాత్రం చాలా అంటే చాలా మంచి ఫామ్ తో బ్యాక్ టు బ్యాక్ విన్స్ చేస్తూ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ వరకు రావడం జరిగింది. ఈ మ్యాచెస్ అన్ని విన్స్ లో కూడా ఒకే టీం కాంబినేషన్ ఉండడం వల్ల రేపు జరిగే ఫైనల్స్ లో కూడా అభిషేక్ శర్మ ఉంటారని చెప్పేసి టీం మేనేజ్మెంట్ తెలిపింది. ఇండియన్ మాజీ ప్లేయర్స్ అయిన సౌరవ్ గంగూలీ అలాగే వివి లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ కూడా టీమ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకురావద్దని టీం కాంబినేషన్ కే ముప్పు ఉంటుందని చెప్పేసి మాజీ ప్లేయర్స్ చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మంచి విన్నింగ్ రేట్ తో వచ్చిన సేమ్ ప్లేయింగ్ 11 తో ఆడిచ్చినట్లయితే ఇండియా టీం కి కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతిందని, ఒకవేళ సడన్ గా చేంజెస్ అనేది చేసినట్లయితే టీం యొక్క కాంబినేషన్ కే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మన మాజీ ప్లేయర్స్ చెప్తున్నారు. అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో తప్ప మిగతా మ్యాచెస్ అన్నింటిలో కూడా ఫెయిల్ అవడం జరిగింది. కాబట్టి ఇండియాకి ఎంతో ముఖ్యమైన ఫైనల్స్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ బదులు రింకు సింగ్ తీసుకొచ్చినట్లయితే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ టీం మేనేజ్మెంట్ అలాగే మాజీ ప్లేయర్స్ మాత్రం అభిషేక్ శర్మ వైపే ఉన్నారు. అభిషేక్ శర్మ చాలా అంటే చాలా మంచి ప్లేయర్ అని, ఏ క్షణంలో అయినా సరే ఫామ్ లోకి తిరిగి రావచ్చని, ఫామ్ అనేది అతనికి పెద్ద మ్యాటరే కాదని, అభిషేక్ శర్మ మంచి టెక్నిక్ తో 10 బాల్స్ కనుక ఆడినట్లయితే తను ఖచ్చితంగా తిరిగి ఫామ్ లోకి వచ్చి ఇండియాకు మాత్రం మంచి స్కోర్ అనేది పుటప్ చేసే అంశంలో అభిషేక్ శర్మ తోడ్పడతాడని మాజీ ప్లేయర్స్ కోరుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం సేమ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్లే అవకాశం ఉంది. అలాగే చాలా మంది అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నారు తప్ప వరుణ్ చక్రవర్తి గురించి ఎవరు మాట్లాడలేదు. అభిషేక్ శర్మని ఎంత బ్యాకప్ చేస్తున్నారో వరుణ్ చక్రవర్తి కూడా అంతే బ్యాకప్ అవసరమని మన ఫార్మర్ క్రికెటర్ అశ్విన్ చెప్పడం జరిగింది. కేవలం బ్యాటర్ కు మాత్రమే కాదు, బౌలర్ కూడా ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తిని కూడా బ్యాకప్ చేయాల్సిన బాధ్యత టీం మేనేజ్మెంట్ ది అలాగే ఫ్యాన్స్ కూడా ఉంటుందని అశ్విన్ తెలపడం జరిగింది. రేపు జరగబోయే ఫైనల్స్ మాత్రం వరుణ్ చక్రవర్తి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని, అలాంటి బౌలర్ ని గనక మనం బ్యాకప్ చేయకపోయినట్లయితే మరింత ప్రెజర్ లోకి వెళ్లి ఎక్కువ రన్స్ అనేది సమర్పించుకుంటాడు. తను గనక తిరిగి ఫామ్ లోకి వచ్చినట్లయితే ఇండియాకి మాత్రం కీ ప్లేయర్ గా అయ్యే అవకాశం ఉందని అశ్విన్ చెప్పడం జరిగింది. వరుణ్ చక్రవర్తి చూసుకున్నట్లయితే క్రితం మ్యాచ్ లో చాలా అంటే చాలా ఎక్కువ రన్స్ ఇవ్వడం జరిగిందండి. తన కెరీర్ లోనే చాలా అంటే చాలా ఎక్కువ రన్స్ అనేది క్రితం మ్యాచ్ లో ఇవ్వడం జరిగింది వరుణ్ చక్రవర్తి మాత్రం చాలా అంటే చాలా ప్రెజర్ లోనే బౌలింగ్ వేయడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు మిస్టర్ స్పిన్నర్ ఎవరంటే వరుణ్ చక్రవర్తిని మాత్రమే చూపించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వరుణ్ చక్రవర్తి తన ఫామ్ ను మొత్తం కోల్పోవడంతో రేపు జరగబోయే ఫైనల్స్ లో మరి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అటు న్యూజిలాండ్ చూసుకుంటే ప్రతి బౌలర్ కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉండడం జరిగిందండి. న్యూజిలాండ్ మాత్రం చాలా కీ బౌలర్ అంటే రచిన్ రవీంద్ర అని చెప్పుకోవచ్చు. రచిన్ రవీంద్ర ప్రతి మ్యాచ్ లో కూడా 2-3 వికెట్లనే తీయడం జరుగుతుంది. తన బ్యాట్ తో కూడా గనక ఫామ్ లోకి వచ్చినట్లయితే ఇంకా న్యూజిలాండ్ తిరుగులేదని చెప్పొచ్చు. అలాగే కెప్టెన్ శాంట్నర్ కూడా చాలా మంచి బౌలింగ్ వేయడం జరుగుతుంది. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే సెమీఫైనల్ లో మాత్రం చూసామండి, వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి ప్లేయర్స్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి మాత్రం ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. శివన్ దుబే బ్యాటింగ్ పరంగా అంటే చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా మాత్రం తనకంత కలిసి రావట్లేదని చెప్పొచ్చు. క్రితం మ్యాచ్ లో కేవలం 7 రన్స్ తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఒక్క నూబాల్ గనక వేసినట్లయితే మ్యాచ్ మాత్రం మరోలా ఉండేది. కాబట్టి శివన్ దుబే మాత్రం బౌలింగ్ పరంగా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి. కాబట్టి ఫైనల్స్ లో మాత్రం శివన్ దుబేకి బౌలింగ్ తక్కువ ఇచ్చినట్లయితే బాగుంటుంది. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా బ్యాటింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ అండి. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. సూర్యకుమార్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో తప్ప ప్రతి మ్యాచ్ లో కూడా ఫెయిల్ అవడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ నుంచి తక్కువ రన్స్ రావడంతో కెప్టెన్సీ పరంగా కూడా తనపై భారం పడుతుందని చెప్పొచ్చు. ప్రతి మ్యాచ్ లో కూడా ఏదో ఒక బ్యాటర్ గానీ లేదా బౌలర్ గానీ రాణించడం వల్లే ఇప్పటి వరకు మ్యాచెస్ అనేది గెలుస్తూ వచ్చాం. ఒకవేళ గనక టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయినట్లయితే ఇండియాకి చాలా అంటే చాలా గౌరవ అవమానం అయితే జరుగుతుంది. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. అలాగే హర్షదీప్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, కానీ ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇవ్వడం వలన మరింత ఎక్కువ రన్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి తన ప్రెజర్ అనేది తగ్గించుకొని మంచి బౌలింగ్ వేసినట్లయితే హర్షదీప్ సింగ్ కూడా మంచి బౌలర్ అని చెప్పొచ్చు. రేపు జరగబోయే ఫైనల్స్ అహ్మదాబాద్ గ్రౌండ్ లో జరగనుంది. ఈ గ్రౌండ్ లో ఐసీసీ ఈవెంట్స్ నిర్వహించినప్పటి నుంచి ఇండియాకి ఒక్క విజయం కూడా లేదని చెప్పొచ్చు. 2023 వరల్డ్ కప్ లో మాత్రం ఇండియా ఒక్క పరాజయం లేకుండా ప్రతి మ్యాచ్ కూడా విన్ చేస్తూ వచ్చి ఫైనల్ లో మాత్రం ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసరికి ఇదే గ్రౌండ్ లో జరిగింది. తర్వాత జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోవడం జరిగింది. అలాగే ఈ వరల్డ్ కప్ లో రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తలబడగా 76 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా ఇండియా ఓడించడం జరిగింది. ఈ గ్రౌండ్ చాలా పెద్ద బౌండరీస్ ఉండడం, అలాగే ఈ గ్రౌండ్ చాలా పెద్దగా ఉండడం, అలాగే స్పిన్ కి ఇండియన్ బ్యాటర్స్ కూడా స్ట్రగుల్ అవడం వంటి అంశాల వల్లే క్రితం మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇండియన్ బ్యాటర్స్ క్రితం మ్యాచ్ లో చేసిన తప్పు మాత్రం సరిదిద్దుకొని స్పిన్ కి మాత్రం మరింత ప్రిపేర్ అయినట్లయితే స్పిన్ అనేది ఈజీ అవుతుంది. ఇలా చిన్న మార్పులు కనుక చేసుకున్నట్లయితే నరేంద్ర మోడీ స్టేడియంలో గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలన్నీ కూడా తుడిచిపెట్టి కొత్త చాప్టర్ ని మాత్రం మొదలు పెట్టొచ్చు ఇండియన్ ప్లేయర్స్. పాత జ్ఞాపకాలన్నీ పక్కన పెట్టి మంచి గేమ్ ప్లాన్స్ తో కనుక వచ్చినట్లయితే ఇండియాదే పైచేయి అవుతుంది. నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా కంటే న్యూజిలాండ్ కి ఎక్కువగా రికార్డు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్ లో భాగంగా ఎక్కువ మ్యాచెస్ వచ్చేసరికి న్యూజిలాండ్ శ్రీలంకలో ఆడడం జరిగింది. శ్రీలంక కూడా చాలా పెద్ద గ్రౌండ్స్ ఉండడం వలన నరేంద్ర మోడీ స్టేడియం కూడా పెద్దగా ఉండడం వల్ల న్యూజిలాండ్ కి మాత్రం ఈ గ్రౌండ్ వచ్చేసరికి ఈజీ అయిపోతుందని చెప్పొచ్చు. క్రితం జరిగిన మ్యాచ్ లో కూడా ప్రతి బౌలర్ అలాగే ప్రతి బ్యాటర్ కూడా మంచి ఫామ్ లోకి రావడం వలన సౌత్ ఆఫ్రికా మంచి స్కోర్ చేసినప్పటికీ కూడా చాలా తక్కువ ఓవర్స్ లోనే ఫినిష్ చేయడం జరిగింది న్యూజిలాండ్ ప్లేయర్స్. కాబట్టి న్యూజిలాండ్ కి మాత్రం ఇది ఒక మినీ హోమ్ గ్రౌండ్ గా చెప్పొచ్చు. ఇండియా మాత్రం ప్లేయర్స్ తగ్గట్టు మంచి ప్లాన్స్ వేసుకుని వచ్చినట్లయితే న్యూజిలాండ్ మాత్రం కట్టడి చేసే అవకాశం ఉంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 234 వరకు ఉంది. లోయెస్ట్ డిఫెండ్ చేసుకున్న రన్స్ వచ్చేసరికి 170 వరకు ఉంది. ఇదే వెన్యూలో గతంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బ్లాక్ సాయిల్ పిచ్ అనేది వాడడం జరిగింది. ఆ పిచ్ వాడడం వల్ల ఇండియా 76 రన్స్ తేడాతో ఓడిపోవడమే కాకుండా భారీగా నెట్ రన్ రేట్ అనేది తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి ఆ
తప్పు ఇప్పుడు జరగకుండా 70% వచ్చేసరికి రెడ్ సాయిల్ పిచ్ ఉంటే 30% వచ్చేసరికి బ్లాక్ సాయిల్ పిచ్ అనేది కలిపి ఒక పిచ్ రెడీ చేయడం జరుగుతుంది. ఈ పిచ్ వచ్చేసరికి మంచి బౌన్స్ తో బ్యాటింగ్ పిచ్ గా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే 200+ రన్స్ కనుక కొట్టినట్లయితే న్యూజిలాండ్ ప్లేయర్స్ కి కష్టంగా మారే అవకాశం ఉంది. ప్రీవియస్ గా రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళు 70% అనేది విన్ రేషియో ఉంది. ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రం 30% విన్నింగ్ రేషియో ఉందని చెప్పొచ్చు. కాబట్టి టాస్ గెలిచినట్లయితే సగం మ్యాచ్ విన్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మాత్రం మంచి గేమ్ ప్లాన్స్ తో అలాగే మంచి బౌలింగ్ అలాగే మంచి బ్యాటింగ్ కనుక ఇంప్రూవ్ చేసుకొచ్చినట్లయితే ఇండియాకి మాత్రం ఖచ్చితంగా కప్ కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ వెన్యూలో కీలకంగా మారే బ్యాటర్స్ వచ్చేసరికి సంజు శాంసన్ ఉన్నారని చెప్పొచ్చు. సంజు శాంసన్ గత 2 మ్యాచెస్ లో కూడా గెలవడం చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించాడు. కాబట్టి సంజు శాంసన్ కూడా తాను ఎక్కడైతే వదిలిపెట్టాడో సేమ్ అదే ఫామ్ ని తిరిగి అందుకొని రేపు జరగబోయే ఫైనల్స్ లో మాత్రం ఖచ్చితంగా భారీ స్కోర్ కనుక చేసినట్లయితే ఇండియాకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే అభిషేక్ శర్మ మాత్రం మంచి ఫామ్ లోకి వచ్చినట్లయితే ఇంకా చెప్పవసరం లేదండి. అభిషేక్ శర్మ ఏం చేయగలడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లోకి రావాలని కోరుకుందామండి. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే మిగతా బ్యాటర్స్ మాత్రం చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉండడం జరిగిందండి. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బుమ్రా పైన ఎక్కువ ఒత్తిడి తేకుండా మెయిన్ బౌలర్స్ అయిన అక్షర్ పటేల్ అలాగే హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తులు గనక మంచి బౌలింగ్ వేసినట్లయితే బుమ్రా పైన చాలా అంటే చాలా ప్రెజర్ అనేది తగ్గుతుంది. కాబట్టి మంచి రొటేషన్ చేస్తూ గనక బౌలింగ్ వేసినట్లయితే ఇండియాకి మాత్రం మంచి వికెట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా మాత్రం మంచి టీమ్ ఎఫర్ట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఫైనల్స్ అనేది మనకే వచ్చే అవకాశం ఉంది. రేపు జరగబోయే ఫైనల్స్ లో ఏ ప్లేయర్ కీలకంగా మారున్నారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ తెలిస్తే గనక కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.